చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వాక్యం. ఎక్సోడస్ చాప్టర్ 3 అండ్ వాట్ ఈజ్ 5. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ స్థలము అనెను. ఈ సందర్భం మోసే జీవితంలో జరిగిన సందర్భం. మోసే అనగానే మనందరికీ తెలుసు, దేవుని ప్రజలను నడిపించిన నాయకుడు, 20 లక్షల మందిని నడిపించిన నాయకుడు. అయితే తాను 120 సంవత్సరాలు బ్రతికాడు. మొదట రాజు కోటలో 40 సంవత్సరాలు, మిద్యాను అరణ్యములో 40 సంవత్సరములు, తర్వాత ఐగుప్తు దేశానికి వచ్చి దేవుని ప్రజల్ని విడిపించి అరణ్యములో ఇంకొక 40 సంవత్సరాలు. ఇలాగున 120 సంవత్సరాలు మోసే బ్రతుకున్నట్లుగా మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంది. అయితే మనం మాట్లాడుకుంటున్న మాట ప్రకారంగా, చదవబడిన వాక్య ప్రకారముగా మిద్యాను అరణ్యములో 40 సంవత్సరాలు బ్రతికాడు. బ్రతికిన ఆ 40 సంవత్సరాల్లో ఈత్రో అనే తన దగ్గర బ్రతికి, అంతేకాకుండా ఒక రోజున మిద్యాను అరణ్యంలో మందను మేపుతూ ఉండి సరిగ్గా ఒక పొద ఉంటే ఆ పొద దగ్గర ఆగాడు. ఇదేంటి, ఈ పొద కాలిపోతూ ఉంది కదా, కాలిపోతున్న ఈ పొద బూడిదగా మారట్లేదేంటి అని చూశాడు. మరలా నిదానించి అలా చూడగానే, సర్లే ఒక మారు వెళ్దాం మనం దగ్గరికి అని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ పొదలో నుండి ఒక స్వరం వినిపిస్తూ ఉంది. అది దేవుని స్వరం. మోసే, నువ్వు దగ్గరికి రావడానికి వీల్లేదు, దగ్గరికి రావద్దు, ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలం, ఇది నీ కాళ్ళకున్న చెప్పులు విడువు అని చెప్పాడు. అంటే తన కాళ్ళకున్న చెప్పులు విడవమని దేవుడు సెలవిచ్చాడు. ఎందుకని? అది దేవుడున్న ప్రదేశము, దేవుడున్న ప్రదేశం కనుక అది పరిశుద్ధ స్థలం. అది పరిశుద్ధ స్థలం దగ్గరికి ఏమేసి వెళ్ళకూడదట ఈ మోసే? చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు. నీ కాళ్ళకున్న చెప్పులను విడిచిపెట్టు అని అన్నాడు దేవుడు అక్కడ. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఈ మోసే కాళ్ళకున్న చెప్పులను విడవాలి. ఈ మాట మనం అండర్లైన్ చేసుకుని ఈ మాట ప్రకారంగా మనం ముందుకు మాట్లాడుకుంటూ వెళ్దాం. ఈరోజు మనం అసలు ఏది విడిచిపెట్టాలి దేవుని దగ్గర? ఆ రోజునైతే మోసే చెప్పులు విడిచిపెట్టాడు. ఈరోజు ఆత్మీయ జీవిత ప్రకారముగా, వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మనము దేవుని దగ్గర ఏం వదిలేయాలి, ఏం విడిచిపెట్టాలి అనేది చూద్దాం. మొదటిగా మనం చూస్తే ఇక్కడ కీర్తన గ్రంథములో 37వ అధ్యాయములో 8వ వాక్యం, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము అనే మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. కోపము మానేయాలి, ఆగ్రహాన్ని ఏం చేయాలట? విడిచిపెట్టాలి. విడిచిపెట్టుట అనేది అండర్లైన్ చేయండి. మరలా ఇక్కడ ఏం మానేయాలి, ఏం విడిచిపెట్టాలి అని అంటే కోపాన్ని మానేయాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. అంటే ప్రతి ఒక్కరూ కూడా కోపాన్ని ఏం చేయాలి? వదిలేయాలి. ఇప్పుడు ఎవరికి కోపం రాకుండా ఉండదు. ఇప్పుడు భార్యాభర్తలు కానివ్వండి, కోడలు అత్తగారు కానివ్వండి, తండ్రి కొడుకులు కానివ్వండి, ఎవరైనా గొడవలు వస్తూ ఉంటాయి. అది మానవ సహజం. ఆ గొడవల్లో కోపం రేగుద్ది, అది కామన్, జనరల్. అది ప్రతి ఒక్కరికి కోపం రేగుద్ది. కానీ ఆ రేగిన కోపాన్ని పైకి రాకుండా దాన్ని అణుచుకునేవాడు జ్ఞానము గలవాడు. సొలొమోను అన్నాడు కదా సామెతల గ్రంథంలో, అంటే జ్ఞానము గలవాడు ఎవడట? కోపాన్ని అణుచుకునేవాడు. ఇప్పుడు గొడవలో కోపం వచ్చేసిందండి, వెంటనే ఏం చేయాలి? అమ్మో, దేవుని వాక్యం అలా సెలవిచ్చింది కదా, దేవుని వాక్య ప్రకారంగా కోపాన్ని అణుచుకోవాలి కదా, అలా కోపాన్ని ఏం చేయాలట? అణుచుకోవాలి. అణుచుకోవాలే కానీ దాన్ని కొట్టుకోకూడదు. కోపం రేగిపోయిందనుకోండి, కోపం బాగా హైలోకి వెళ్ళిపోయిందనుకోండి, ఇక ఆగ్రహం వచ్చేస్తుంది. ఆ మనిషి ఆ కోపంలో, ఆ ఆగ్రహంలో ప్రతి మనిషిని దూషించేసి, ప్రతి మనిషిని తీసిపాడేసి దేవునికి విరోధంగా తయారైపోతూ ఉంటారు. అందుకే కోపాన్ని విడిచిపెట్టాలి. మన మొదటి మాట ఏమాటనంటే కోపాన్ని మనం విడిచిపెట్టాలి. అసలు దేవుని దగ్గర మనము ఏమి విడిచిపెట్టాలి అనంటే కోపాన్ని మనము విడిచిపెట్టాలి. ఇలాగ మనం ఆలోచన చేస్తే ప్రతి విషయాల్లో కూడా కోపం రాకుండా ఎవరికి ఉండదు.
కోపం అనేది వస్తుంది. కొత్తగా పెళ్ళి అయిందనుకోండి, ఆ టైంలో కోపం రాకపోవచ్చు. ఎందుకని? భార్య అంటే ఇష్టం, భార్యకి భర్త అంటే ఇష్టం కాబట్టి, వారు చాలా ప్రేమగా ఉంటారు కాబట్టి ఒకవేళ ఆ టైంలో కోపం రాకపోవచ్చు. కానీ పెళ్ళి అయిన తర్వాత, కొన్నాళ్ళు పోయిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా కోపం అనేది భార్య మీద వస్తూ ఉంటుంది. ఎందుకని? చేసే పనులన్నీ కూడా నచ్చవు. ఎందుకని? పాత పడ్డది కాబట్టి ప్రేమ ఏమైపోతూ ఉందట? చల్లారిపోతూ ఉంది. ఇక ప్రేమ చల్లారిపోయిందంటే వచ్చేది కోపమే. ఈ కోపంలో గొడవలు పెరిగిపోతాయి. ఈ కోపంలో దేవునికి విరోధమైన కార్యాలు కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఒక చోట కూర్చుని ఉన్నారు గదిలో. ఆ గదిలో శీతాకాలం కాబట్టి భార్య వెళ్ళి ఫ్యాన్ కట్టేసింది. ఫ్యాన్ కట్టేస్తే భర్త వెళ్ళి, అరే ఫ్యాన్ ఎందుకు కట్టేసావు అని మరలా ఫ్యాన్ వేసాడు. అదేంటండి, నాకు చలిగా ఉందని నేను కట్టేసాను, మరలా ఫ్యాన్ వేస్తారేంటి, నేను కట్టేశాను కదా, అలా ఉంచాలి కదా అని భార్య మరలా వెళ్ళి ఫ్యాన్ వేసింది, ఫ్యాన్ కట్టేసింది. ఫ్యాన్ కట్టేస్తే భర్త వెళ్ళి మరలా, అబ్బాయి నాకు ఉడికొచ్చేస్తుంది అనేసి ఫ్యాన్ వేసాడు వెళ్ళి. ఇక చూడండి, అక్కడ కోపం రేగిపోయి గొడవ పెరిగిపోయింది. గొడవ పెరిగిపోయి ఆ గొడవలో భర్త అంటాడు కదా, ఏమండి ఏది నేను కరెంటు బిల్లు బోలంతా వచ్చేస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను, కరెంటు బిల్లు నేను కడతా ఉన్నాను, నువ్వు జాగ్రత్తగా వాడాలి కదా అని ఇలాగా మొత్తం మీద మాట్లాడుతూ ఉంటే భార్య అందే, ఈ ఫ్యాన్ ఎవరిది? నాది, మా అమ్మ ఇచ్చింది, మా అమ్మ పెట్టింది, ఫ్యాన్ నాది. అయితే కరెంటు బిల్లు నేను కడుతున్నాను కదా, ఫ్యాన్ నీదైతే ఫ్యాన్ పట్టుకెళ్ళిపో అని పీకేసి దాన్ని ఏమన్నా ఇప్పేసి భార్యకి ఇచ్చేసి మీ అమ్మ దగ్గరికే పట్టుకెళ్ళిపో అని పంపించేశాడు. వెళ్ళిపోయింది. అమ్మ గొడవ వచ్చిందమ్మా, ఏంటి ఇది గొడవ, సరేలే ఊరికి ఒక వారం రోజులు ఉండు అని ఇంట్లో ఉంచింది. వారం పోయిన తర్వాత పెద్దల్లో పెట్టింది. పెద్దలు విన్నారు, ఏంటిది ఒక ఫ్యాన్ కోసం ఇంత గొడవ, ఫ్యాన్ వేయటం ఫ్యాన్ కట్టేయటం, దీనికి ఇంత గొడవ, వెళ్ళండి వెళ్ళి కాపురాలు చేసుకుంటూ వెళ్ళి అని ఇద్దరిని తిట్టి పంపించేశారు. ఇప్పుడు నేనంటాను కదా, కోపం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. భార్యాభర్తల్లో వస్తుంది, అత్తాకోడల్లో వస్తుంది, తండ్రి కొడుకుల్లో వస్తుంది. ఇలాగ ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరిలో కూడా కోపం అనేది వస్తూ ఉంటుంది. కానీ ఆ కోపం వచ్చినప్పుడు అణుచుకోవాలి, దాన్ని రేగనివ్వకూడదు. అణుచుకుంటే అతడు జ్ఞానము గలవాడు, ఆమె జ్ఞానము గలది. ఒక్కసారి గ్రహించండి. మీరు అణుచుకుంటూ ఉన్నారా, లేకపోతే పేటరేగిపోయి కోపంలో ఆగ్రహంలోకి వెళ్ళిపోయి అలాగ అటు ఇలాగా గంతులేస్తున్నారా గొడవల్లో? లేదు. మనం ఎలాగ ఉండాలట? సమాధానకరంగా మాట్లాడాలి. మనం మాట్లాడే మాట ఎలాగుండాలి? శాంతంగా ఉండాలి. మన మనసుకు కోపం వచ్చేదాన్ని కోపం రేగే ఆ అలవాటే మన మనసుకు అలవాటు చేయకూడదు. అందుకే కోపాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కోపము మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము. ఇప్పుడు ఆదికాండంలో 4వ అధ్యాయంలో 5వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. నిజానికి ఈ కయ్యేను తన తమ్ముడైన ఏబేలును ఎందుకు చంపేశాడు? కోపాన్ని బట్టి. తన తమ్ముని మీద కోపం వచ్చేసింది. ఎవరి మీదట? తన తమ్ముని మీద కోపం వచ్చేసింది. నా అర్పణ అంగీకరించలేదు దేవుడు, తన అర్పణ అంగీకరించాడు. తనే దేవునికి కావలసిన వాడా, నాకన్నా వెనకాల పుట్టినవాడు కదా, ఇలాగ తన మనసులో ఆలోచించేసుకుని బహుశా తన తమ్ముణ్ణి కొట్టి చంపేశాడు. మనందరికీ తెలిసి వాక్యం. దేన్ని బట్టి చంపేశాడు అంటే కోపాన్ని బట్టి చంపేశాడు. మిక్కిలి అనే ఓడు మనకు అక్కడ కనిపిస్తుంది. మిక్కిలి కోపం వచ్చేసింది అక్కడ కయ్యనికి. ఇలాగ మనం ఆలోచన చేస్తే కోపము అనేది మన జీవితాలకు తగదు. మనం దేవుని పిల్లలమండి. కోపం లేకుండా బ్రతకాలి. కోపం వచ్చినప్పుడు దాన్ని అణుచుకుంటూ బ్రతకాలి. సమాధానకరంగా బ్రతకాలి. శాంతంగా బ్రతకాలి. ప్రశాంతంగా మనం ఉండాలి. ఎవరితో మాట్లాడినప్పటికీ మంచిగా మాట్లాడాలి. రయ్యమని కోప్పడిపోయి తోసబొమ్మ ఎలాగ పసుకొట్టేసినట్లుగా మాట్లాడితే వాళ్ళకి ఎలాగుంటుంది? దేవుని నమ్ముకున్నాడు ఇతడు, ఇవి దేవుని నమ్ముకుందా, బైబిల్ ఎట్టుకుని ఆదివారం వెళ్ళిపోతారు. కానీ ఏదన్నా మాట వచ్చినప్పటికి తాసుబొమ్మలాగా లేచిపోతున్నారు. వీళ్ళు దేవుని పిల్లలు అంటారు లోకస్తులు. లోకం ముందర మనం ఎప్పుడు కూడా దొరకకుండా ముందుకు సాగాలి. అప్పుడు దేవునికి మన ద్వారా మహిమ వెళ్తుంది. దాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. అంతేగాని
ఎలా పడితే అలా బ్రతికేసి, ఎలా పడితే అలా మాట్లాడేసి, ఎలా పడితే అలాగా ఆలోచించేసి, ఎలా పడితే అలా గొడవలకు వెళ్ళిపోయి, ఏంటిది భక్తేనా? అసలు దేవునికి అనుకూలంగా ఉన్నామా? మనం అసలు దేవుని పిల్లలమేనా? దేవుని పిల్లలు ఎలాగుంటారు? లోకానికి వెలుగుగా ఉంటారు, లోకానికి ఉప్పై ఉంటారు. దేవుని పిల్లలు ప్రతి దాన్ని జయించేవారిగా ఉంటారు, అందులో కోపాన్ని కూడా జయించేవారిగా ఉంటారు. మనమంతా కోపాన్ని జయించాలి. ఎటువంటి కోపం వచ్చినప్పటికీ మనం కంగారు పడకూడదు. మనం ఆ కోపాన్ని అణుచుకుని ముందు ముందుకి చక్కగా సాగేవారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే మనం ఆలోచన చేస్తే మరి రెండవ మాటలో కూడా మనం వెళ్దాం. మన సెకండ్ వర్డ్ ఏంటి అని అంటే, ఇర్మీయా గ్రంథంలో 25వ అధ్యాయంలో 6వ వాక్యంలో మనకు కనిపిస్తుంది, మీరందరూ మీ చెడ్డ మార్గమును దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల అని అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఏంటట? మీరందరూ మీ చెడ్డ మార్గమును ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి, వదిలేయాలి. మనం వెళ్తున్న మార్గంగానే ఒకవేళ చెడ్డ మార్గమా, వెంటనే దాన్ని వదిలేయాలి. ఆలోచించే పనేమీ లేదే. మరలా మనం వెళ్ళేది చెడ్డ మార్గం అని మనకు గ్రహింపు వచ్చిందా, వెంటనే ఆ చెడ్డ మార్గాన్ని ఏం చేయాలి? వదిలేయాలి. ఒక్కొక్క మారు ముందుకెళ్ళిపోతాం, తెలియక ముందుకెళ్ళిపోతాం. తెలియక ముందుకెళ్ళిపోయినప్పుడు దేవుడు తెలియజేస్తాడు, అరే ఇది చెడ్డ మార్గమా అన్న గ్రహింపు మనకు వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఏం చేయాలి? వదిలేసి ప్రభువా క్షమించండి, నాకు తెలియక వెళ్ళిపోతున్నాను ప్రభువా అని దేవుని దగ్గర క్షమాపణ కోరి ఆ చెడ్డ మార్గంలో వెళ్ళకుండా ఉండాలి మనం. అంతేగాని తెలిసినప్పటికీ, గ్రహింపు వచ్చినప్పటికీ ముందుకి ఆ చెడ్డ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే మన జీవితాలు ఏం బాగుంటాయి? ఇంకా శ్రమలు బాధలు వచ్చేస్తూ ఉంటాయి కదా. ఒక చెడ్డ మార్గాన్ని ఎన్నుకునేవాడు దేవుని కుమారుడా? ఒక చెడ్డ మార్గంలో నడిచేవాడు దేవుని బిడ్డల్లో ఒకడా? కాదే. చెడ్డ మార్గాన్ని విడిచిపెట్టేవాడు దేవుని కుమారుడు. ఏదైనా మనకి తెలుస్తూ ఉందా, ఇది సరికాదురా అని, అది మానేయాలి. ఈ మాట సరికాదు, మానే. ఈ తలాంపు సరికాదు, మానే. ఈ క్రియ సరికాదు, మానే. ఎందుకు మానలేకపోతున్నావు? అది నీ బలహీనత. ఇది సరికాదు అని దేవుడు నీకు తెలియజేసినప్పుడు నువ్వు వెంటనే దాన్ని మానేసేదానిగా ఉండాలి కానీ మానకుండా ఉన్నామంటే అది సరైనది కాదు. వెంటనే మానుకోవాలి. ఇది చెడ్డది అని అంటే వెంటనే మానుకోవాలి. అందుకే వాక్యం అంటుంది కదా, మీరందరూ చెడ్డ మార్గమును దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల దీవించబడతారు మీరు. ఇదే మాట మనకి సామెతల గ్రంథంలో 3:7 కూడా కనిపిస్తుంది. చెడ్డ మార్గాన్ని విడిచిన ఎడల అనే ఓడు మనకు కనిపిస్తుంది. ఆరోగ్యము, ఎముకలకు సత్తువ కలుగుద్ది అనే పదాలు మనకు అక్కడ కనిపిస్తాయి. అంటే చెడ్డ మార్గాన్ని వదిలేస్తే మనకు ఆరోగ్యం కలుగుద్ది. చెడ్డ మార్గాన్ని వదిలేస్తే మనకి సత్తువ, మన ఎముకలకు సత్తువ కలుగుద్ది. చెడ్డ మార్గం అంత ప్రమాదకరమైనది. రోగంతో ఉన్నానండి, మీకు ఏం తెలుసు పాస్టర్ గారు, ఎంత ప్రార్థన చేసినా తగ్గట్లేదండి, చెడ్డ మార్గాన్ని వదిలే తగ్గిపోద్ది. అంటే ప్రార్థన చేస్తే తగ్గుద్దా, చెడ్డ మార్గాన్ని వదిలేస్తే తగ్గుద్దా అంటే చెడ్డ మార్గాన్ని వదిలేస్తేనే తగ్గుద్ది. చెడ్డ మార్గాన్ని వదలకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీలో ఉన్న ఆ అనారోగ్యం పోదు, ఆ రోగం పోదు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి, అయినా పోదు. నేను 7 గంటల ప్రార్థన చేశానండి దేవునికి, అయినా పోదు. ఆ రోగం పోవాలంటే, ఆ వ్యాధి పోవాలంటే నీవు కలిగి ఉన్న చెడ్డ మార్గాన్ని వదిలేయాలి. ఏది కలిగి ఉన్నావు? వ్యభిచారమా, దొంగతనమా, మోసమా, లేకపోతే లంచాలు తీసుకోవడమా? ఏంటి నీ చెడ్డ మార్గం? ఏంటి వారికి వీరికి గొడవలు పెడతా ఉన్నావా? ఏంటి నీ చెడ్డ మార్గం? ఏంటి ఆ చెడ్డ మార్గాన్ని నువ్వు వదిలేయాలి. నువ్వు వదిలేస్తే నీకు ఆరోగ్యం కలుగుద్ది, నీ ఎముకలకు సత్తువ కలుగుద్ది అని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. విడిచిపెట్టాలి. ఇప్పుడు నెహ్రూ గారు కాలంలో ఒకరోజు మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో మరి చాలామంది వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారు. అలాగే నెహ్రూ గారు కూడా కూర్చున్నారు. నెహ్రూ గారు పిఏ కూడా కూర్చున్నాడు.
ఆ పిఏ పక్కనే కూర్చున్నాడు. నెహ్రూ గారికి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. ఏంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది అని పిఏ కాళ్ళ వైపు చూసాడు. ఆ పనివాడు సరిగ్గా ఏటండి అని అంటే, ఏమి లేదు నాన్న, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది అని చెప్పగానే, అలాగే సాక్షులు ఉతికి ఎన్నాళ్ళు అవుతుంది అన్నాడు నెహ్రూ గారు. వారం అవుతుందండి దాదాపు అన్నాడు. వెళ్ళు అవి తీసేసి కొత్త వేసుకురా, ఇదిగో డబ్బులు ఇచ్చాడు. బయటికి వెళ్ళిపోయాడు, కొట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ సాక్షులు తీసేసాడు, కొత్తవి కొనుక్కున్నాడు, కొత్త వేసుకున్నాడు, వచ్చాడు. మరలా అదే ప్లేస్లో కూర్చున్నాడు. నెహ్రూ గారు, అరే కొత్త వేసుకున్నావా? వేసుకున్నానండి. ఇంకా వస్తుందండి బ్యాడ్ స్మెల్, పాత వెయ్యి అని అన్నాడు. జేబులో ఉన్నాయండి అని అన్నాడు. జేబులో పెట్టుకొచ్చావా? వెళ్ళు ఆతల పాడేసరా అని అన్నాడు. అంటే క్రొత్త కొన్నప్పటికీ క్రొత్త వేసుకున్నప్పటికీ ఈ పనివాడు జేబులో పెట్టుకొచ్చాడు. అంటే విడిచిపెట్టే గుణం అనేది ఆ వ్యక్తికి లేదు. వదిలే అని అంటే దగ్గర పెట్టుకోమని కాదు, వ్యభిచారం వదిలే, లేకపోతే దొంగతనం వదిలే, మోసం వదిలే అని అంటే ఇంకా వాటికి టచ్లో ఉండటం కాదు, పూర్తిగా వదిలేయాలి, పరిపూర్ణంగా వదిలేయాలి. అది నిజమైన ఆత్మీయ జీవితం అంటే. అంతేగాని సగం వదిలేసి సగం వదలకుండా ఉంటే అది సరైనది కాదు. సగం మారకుండా ఉండడం అనేది సరైన ఆత్మీయ జీవితం కానే కాదు. ఇప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా నాకు బాప్తిసం ఇవ్వాలండి. అలాగే ఇద్దాం. తీసుకెళ్ళాడు, నీటిలో ఇస్తూ ఉన్నాడు. నీటిలో ఇస్తూ ఉంటే సరిగ్గా ఆయన చెయ్యి పైకి పెట్టి అలాగే ఉన్నాడు. చేతిని కిందకి పెట్టు అని అన్నాడు. లేదండి, చేతికి తర్వాత ఇద్దరు కానీ మీరు నాకు మట్టుకు ముందు ఇచ్చేయండి అని అన్నాడు. అంటే నీకొకసారి చేతికోసారి ఇస్తారా బాప్తీసం? అసలు చేతికి ఎందుకు ఇవ్వద్దు అంటున్నావు అని అంటే, ఏమీ లేదండి, ఒకడికి నేను సవాల్ చేశాను, ఒక మాట అన్నాను, నేను ఈ చేతితో నీ చెంప పగలగొడతానరా అని అన్నాను ఒక గొడవలో. మరి చేతికి ఇచ్చేసారనుకో కొట్టకూడదు కదా, చేతికి ఇవ్వకండి, అందుకు ఆడి చెంప బద్దలగొట్టొచ్చిన తర్వాత అప్పుడు చేతికి ఇద్దరు కానీ అని అన్నాడు. అంటే ఈయన సగమే తీసుకుంటాడు బాప్తీసం, కనమా సగం తర్వాత తీసుకుంటాడట, పగ తీర్చుకున్న తర్వాత. అంటే ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తూ ఉంటే సగమే మారాడు, సగం మారలేదు. అందుకే ఎప్పుడు ఒక మాట అంటాడు, నేను కూడా ఒక మాట అంటూ ఉంటాను, ఏమని? పాముల్లో పాము చేపల్లో చేప అని అంటూ ఉంటాను. పాముల్లో పాము చేపల్లో చేప అని అంటే, ఈ మాలుగు పాము పాముల్లోకి వెళ్ళినప్పుడట నా పేరేంటో తెలుసా? మాలుగు పాము. పాము అనేది ఉందా లేదా? పామునే అని వాడితో పాటు ఆడుకుంటుందట. తర్వాత వచ్చి మాలుగు పాము చేపలన్నీ ఆడుకుంటూ ఉంటే చేపల్లోకి వచ్చి కలిసిపోయి మీతో పాటు నన్ను కూడా తింటున్నారు తెలుసా? మాలుగు పాము కాబట్టి, ఏది మీతో పాటు తింటున్నారు కాబట్టి నేను కూడా చేపనే మీతో పాటు ఆడుకుంటాను అని ఆడుకునేదట. అంటే మాలుగు పాము చేపల్లోకి వెళ్తే చేపలో కలిసిపోతుంది, అలాగనే పాముల్లోకి వస్తే పాములో కలిసిపోతాం. ఇలాగ కొంతమంది ఏ ఎండకి ఆ గొడుగు పట్టేటట్లుగా ఆలయానికి వస్తే దేవుని పిల్లల్లో కలిసిపోతారు, బయటికి వెళ్తే విగ్రహారాధన మామూలే. అంటే అక్కడికి వెళ్తే అలాగునా, ఇక్కడికి వస్తే ఇలాగునా. వీరిని ఏమంటాం మనం? పాముల్లో పాము చేపల్లో చేప. అందుకే మనం ఎలా మాట్లాడాలి, ఎలా తలంచాలి, ఇటువంటి క్రియలు చేయాలి అని అంటే దేవునికి అనుకూలమైన క్రియలు, దేవునికి అనుకూలమైన మాటలు మాట్లాడాలి. దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికి వీల్లేదు, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడడానికి వీల్లేదు. సగం మారకుండా అది కరెక్ట్ కాదు. పరిపూర్ణమైన మార్పు అనేది ఉండాలి. మనము పరిపూర్ణంగా మార్చబడి ఉంటే మన జీవితాలు బాగుంటాయి, మార్చబడి లేకపోతే మన జీవితాలు బాగో. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ వాక్యం అంటుంది కదా, మీరందరూ చెడ్డ మార్గమును దుష్టక్రియలను విడిచిపెట్టి అన్న మాట మనకు అక్కడ కనిపిస్తుంది. బైబిల్లో ఈ మాట చెడ్డ మార్గమును వదిలే, విడిచిపెట్టు అని రాయబడి ఉంది. ఏం వదిలేయాలి, ఏం విడిచిపెట్టాలి అని అంటే, ఒకటి కోపాన్ని విడిచిపెట్టాలి, రెండవది చెడ్డ మార్గాన్ని విడిచిపెట్టాలి.
ఇక మూడవది కూడా మనం చూస్తే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వాక్యం, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. చూడండి, విడిచిపెట్టుము అనేది మరలా అండర్లైన్ చేయండి. ప్రతి వాక్యంలో కూడా విడిచిపెట్టుము విడిచిపెట్టుము అనే మాట మనకు వస్తూ ఉంది. ఇక్కడ దేన్ని వదిలేయాలట? ఐశ్వర్యము పొందాలన్న అభిప్రాయం నీకుందా? దాన్ని వదిలే. అంటే కొంతమంది డబ్బు డబ్బు అని ప్రయాణం చేస్తారు, ఐశ్వర్యము ఐశ్వర్యం అని ప్రయాణం చేస్తారు. స్థలం కొనాలి, పొలం కొనాలి, లేకపోతే ఇలాగును అలాగును, ఐశ్వర్యమే, దృష్టంతా దాని మీదే. అటువంటి అభిప్రాయం నీకుందా? దాన్ని వదిలే. ఏదో తెచ్చుకున్నామండి, తిన్నామండి, చాలు. ఏదో కష్టపడ్డామండి, 4 రూపాయలు బ్యాగ్లో దాచుకున్నామండి, చాలు. ధనం మీద ఆశ ఉండడం తప్పేం కాదు, కానీ ధన అపేక్ష ఉంటే అది తప్పు. అందుకే మనకి ఎక్కడట 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వాక్యంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. ఎవరి ధన అపేక్ష సమస్త కీడులకు మూలము అని. ధనం మీద ఆశ ఉంటే అదేమి ప్రాబ్లం కాదు, ధనం మీద అపేక్ష ఉంటే అదే ప్రాబ్లం మనిషికి. ఈరోజు మనిషి శ్రమల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడు, శోధనలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడు, ఎందుకు ఎక్కువగా దెబ్బలు తినేస్తూ ఉన్నాడు మనిషి, ఎందుకు ఎక్కువగా ప్రమాదాలకు గురైపోతూ ఉన్నాడు? ఈ వ్యక్తికి ధనం మీద అపేక్ష ఉండి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఎక్కువగా ప్రయాసపడుతూ ఉన్నాడు. రాత్రింబగళ్ళు ప్రయాసే కనిపిస్తూ ఉంది. అందుకే ఎక్కువగా ఒత్తిడికి గురైపోతూ ఉన్నాడు. దయచేసి ఐశ్వర్యము పొందాలన్న అభిప్రాయం మీకుందా? దాని వదిలే. దేవుడిస్తాడు, ఆయన ఇచ్చినప్పుడు తీసుకో, నో ప్రాబ్లం. కానీ కావాలని ప్రయత్నం చేస్తున్నావా, ప్రయాసపడుతూ ఉన్నావా, ఖచ్చితంగా శోధనలో బందీ అయిపోతావు. అవన్నీ వాక్యం తెలియజేస్తూ ఉంది. నువ్వు కానీ ప్రయాణం చేస్తున్నావా ఐశ్వర్యం కొరకు, నువ్వు కానీ ఐశ్వర్యం కావాలి అన్న అభిప్రాయం కలిగి ఉన్నావా, శోధనకి గురైపోతావు. దయచేసి అటువంటి అభిప్రాయం ఉంటే వదిలే అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎలా ఉండాలండి? కోపాన్ని విడిచిపెట్టాలి. ఎలా ఉండాలట? చెడ్డ మార్గాన్ని విడిచిపెట్టాలి. ఎలా ఉండాలట? ధన అపేక్షను విడిచిపెట్టాలి. అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక తండ్రి కూతురు ఉన్నారు. అక్కడ కూతురు అందొచ్చి, డాడీ నాకు సైకిల్ కావాలి, నా తోటి వారంతా కూడా స్కూల్కి సైకిల్ మీద వస్తూ ఉన్నారు, నాకైతే సైకిల్ లేదు, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను, దయచేసి నాకు సైకిల్ కొని డాడీ అని అడిగాను. ఒరే, మనం బాగా పేదవారం కదా, సైకిల్ కొనాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుద్ది, క్రొత్త సైకిల్ అంటే ఆ దినాల్లో 1000 రూపాయలు మాట. అయితే నా దగ్గర మరి డబ్బులు లేవంత, అంత కొనాలంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టి కొనాలంటే సైకిల్ నా వల్ల కాదురా, ఒకే పని చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం మనం అని రోజు కుటుంబ ప్రార్థనలో తండ్రి కూతురు ఇద్దరు కూడా సైకిల్ అడుగుతూ ఉన్నారు దేవుణ్ణి, సైకిల్ ఇవ్వు ప్రభువా అని. ఎప్పుడైతే ప్రార్థన ఇలా చేస్తూ ఉన్నారో 1 నెల అయ్యింది, ఇంకా రాలేదు. 2వ నెల అయ్యింది, ఇంకా రాలేదు సైకిల్. 3వ నెల కూడా అయ్యింది, సైకిల్ ఎక్కడ కలగలేదు, ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేదు. మొత్తం మీద తండ్రి కూతురు మాట్లాడుకుంటూ దేవుడిస్తాడు అని ముందుకు సాగుతూ ఉన్నారు. ఒక రోజున తండ్రి అన్నాడు, ఒరే నా దగ్గర 200 ఉన్నాయరా, పోగేసాను ఈ 3 నెలల నుండి, ఏం చేద్దామరా, పాత సైకిల్ ఏమైనా కొనేద్దామా అన్నాడు. అమ్మాయి అంది, ఓకే డాడీ వస్తుందా మరి అని అంటే, ఏమో రావచ్చు రాకపోవచ్చు, 1000 రూపాయలు అంటే పాత సైకిల్ అయినా 400-500 అవుద్ది, చూద్దాం, ప్రయత్నం చేద్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని అంటే, ఖచ్చితంగా దేవుడు మనకి సైకిల్ ఇస్తాడు డాడీ, పదా వెళ్దాం సైకిల్ షాపుల దగ్గర అయ్యి మనం చూద్దాం, ఎవరన్నా అమ్మే సైకిల్ ఉంటాయి కదా అని అంటే, మొత్తం మీద తండ్రి కూతురు బయలుదేరి వెళ్ళారు. సరిగ్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి లారీ పక్కన పెట్టాడు. లారీలో ఈ ఇల్లు మారుతూ ఉండి సామానం అంతా కూడా లారీలు ఎక్కిస్తూ ఉన్నాడు. డ్రైవరు క్లీనరు ఇద్దరు కూడా టీవీ, అలాగే మంచాలు, కొంచాలు, పరుపులు, కుర్చీలు ఇవన్నీ కూడా లారీలో ఎక్కిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎక్కించేశారు. ఒక సైకిల్ ఉంది, దాన్ని ఎక్కించారు కానీ పట్టట్లేదు, మళ్ళా కింద పెట్టేశారు. ఏం చేద్దామండి అన్న డ్రైవర్. ఈ ఓనర్ అన్నాడు, సైకిల్ ఓనర్, ఏం చేయడం ఏంటి, ఏదో రకంగా పట్టించని పట్టుకెళ్ళిపోదామని అంటే,
అదే ప్రయత్నం చేస్తున్నాం కానండి, బాగా ఎక్కువైపోయింది లోడు, సర్లే చూస్తామండి, ప్రయత్నం చేస్తాం, మళ్ళీ ప్రయత్నం చేస్తున్నా. ఈలోగా తండ్రి కొడుకులు అదే దారి గుండా వెళ్తున్నారు. కూతురు చూసి, ఏమండి సైకిల్ అమ్ముతారా అని అంది. ఆయన అన్నాడు కదా తండ్రి, అబ్బే సైకిల్ ఇక్కడ అమ్మేది కాదు, ఇది నన్న సైకిల్ షాప్ దగ్గర అమ్ముతారు సెకండ్, అంతే తప్పగానే వెళ్ళేది ఇల్లు మారుతూ ఉన్నారు, ఇక్కడ అమ్మర్రా అని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ సైకిల్ ఓనర్ ఆగడం, మీరు అలాగా ఎలా రండి అని చెప్పి, సైకిల్ కొనుక్కుంటారా, అమ్మేస్తాను నేను అని అన్నాడు. ఎంత అండి అంటే, మొన్నే కొన్నాను నేను 1000 రూపాయలకి, 200 తగ్గించి 800 ఇవ్వండి అని అన్నాడు. వీళ్ళ దగ్గర ఎంత ఉంది? 200 ఉంది. ఆయన ఎంత ఇమ్మంటున్నాడు? 800 ఇమ్మంటున్నాడు. కొత్త సైకిల్ మొన్నే కొనుక్కున్నాడు. కూతురు, డాడీ కొనండి, మంచి సైకిల్ బాగుంది, కొత్తగా ఉంది, కొనండి అంటాను. ఈయనేమో 200 ఉంది. 800 ఎలా బేరపడుగుతాడు? అయ్యా మేమంతా 800 రూపాయలు ఇవ్వలేమయ్యా, దయచేసి వద్దులేండి, మేము వెళ్ళిపోతాంలే, పాత సైకిల్ కొనుక్కుంటాం, ఇంకా పాతగా ఉన్నది అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. మరలా ఏమండి కేకేసాడు. ఎందుకంటే ఈ పాప, డాడీ అదే సైకిల్ నాకు కావాలి, సైకిల్ చాలా బాగుంది, ఆ సైకిలే కావాలి, ఆ సైకిలే కావాలని ఏడుస్తుంది పాప. కేకేసాడు. మరలా కేకేస్తే వచ్చారు. ఇదిగో సైకిల్ తీసుకోండి మీరు, ప్రతి సంవత్సరం నేను క్రిస్మస్లో మరి ఏదో ఒక వ్యక్తికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను నేను. ఈ సంవత్సరం ఎలాగా ఇంకా వచ్చే నెలే కదా, డిసెంబర్ నెల, ఈ సంవత్సరం మీ అమ్మాయికి నేను ఇచ్చినట్లుగా నేను భావించుకుంటాను, నాకు మీ 200 కూడా నాకేం వద్దులే, మీరు తీసేసుకోండి, సైకిల్ తీసేసుకొని మీరు పట్టుకెళ్ళిపోండి అనేసి ఉచితంగా సైకిల్ ఇచ్చేసాడు. దేవుడు అక్కడ కార్యాన్ని చేశాడు. ఇప్పుడు నేను అంటాను కదా ఒక మాట, ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు వీరి పట్ల కార్యం చేశాడు. ఎందుకు చేశాడట? వీరిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. మనము ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో, పాపాన్ని వదిలేస్తామో, పాపాన్ని విడిచిపెడతామో, ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకే ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే కోపాన్ని విడిచిపెట్టాలి. ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే చెడ్డ మార్గాన్ని విడిచిపెట్టాలి. ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ధన అపేక్ష విడిచిపెట్టాలి. ఎవరైతే కోపాన్ని వదిలేసి, చెడ్డ మార్గాన్ని వదిలేసి, ధన అపేక్షను వదిలేసి ముందుకు సాగుతారో నిశ్చయముగా వారి పట్ల దేవుడు కార్యాలు చేసుకుంటూ ముందుకెళ్తాయి. వారి జీవితాలు మెరుగుపరచబడతాయి. వారి జీవితాల్లో వెలిగింపబడి అనేక మందికి దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా బ్రతుకుతారు. అటువంటి జీవితాలు దేవుడు మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మీకు కావాలి అంటే మీరు విడిచిపెట్టవలసిన ఆ మూడిటిని విడిచిపెట్టేయండి. మీ జీవితాలు వెలిగింపబడతాయి. అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చబడతారు. అటువంటి జీవితం కలిగి మీరు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపా క్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరిచి నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో ప్రార్థనలో ఎవరైతే మరి పాల్గొన్నారో, ఏకీభించారో వారందరినీ దీవించండి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి రోగాలన్నీ కూడా బయటికి తీసేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్న వాక్య ప్రకారముగా పరిపూర్ణమైన స్వస్థత వీరికి కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని, ప్రతి రోగము నుండి విడుదల కలగచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.